హాస్పిటల్స్ కొచ్చే పేద రోగులకు మానవత్వం, సేవాభావంతో చికిత్స అందించి ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు మరింత నమ్మకం పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 227 మంది నర్సింగ్ స్టాఫ్ కి నియామక పత్రాలు అందజేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది అన్నారు డిప్యూటీ సీఎం. ఈ నియామకాల ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామీణ వైద్య కేంద్రాల్లో నర్సింగ్ సేవల కొరత తీరనుంది. ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్టాఫ్ నర్సెస్ కి నూతనంగా రిక్రూట్మెంట్ చేసి అది కూడా దాదాపు 15 సంవత్సరాల తర్వాత తిరిగి వారు రిక్రూట్మెంట్ చేసి ఇంతమందికి ఒకటేసారి 247 మందికి ఇప్పించడం అంటే చాలా గొప్ప విషయం. వారిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు పోతున్నందుకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మెడికల్ కేర్ అందించడం కోసం ఉపయోగపడే నర్సింగ్ స్టాఫ్ని కూడా మనం పెంచాలనేటువంటి ఆలోచనతోనే ఈ రిక్రూట్మెంట్ చేస్తూ మీ అందరికీ ఈరోజు నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారు. పొందుతున్న మీ అందరికి కూడా అద్భుతమైనటువంటి అవకాశం. ఈ నర్సింగ్ వృత్తి ద్వారా కొన్ని లక్షల మందికి ఈ జీవితంలో భవిష్యత్తులో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి మానవ కోణంతో సేవ చేసేటువంటి భాగ్యం మీకు కూడా దొరుకుతుంది. దాన్ని పొందినందుకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.